100 మంది టెర్రరిస్టులు అంటే అధికారికంగా వాళ్ళకున్న సమాచారాన్ని మాత్రమే ఆయన షేర్ చేస్తున్నారు. మోర్ దెన్ 350 అని చెప్పేసి అనధికారికంగా అంటున్న సమాచారం. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్న మన జర్నలిస్ట్ మిత్రులు షేర్ చేస్తున్నది కూడా అదే, 350 మందికి పైన. అండ్ there is a question and suspicion over the death of Masood Azhar and Hafiz Saeed. అజహర్ అయితే ఖచ్చితంగా చచ్చిపోయాడు. కాకపోతే అతని పేరున BBC ఉర్దూకి ఒక లెటర్ ఉర్దూలో పంపించాడు. నా కుటుంబంలో మొత్తం నా మేనత్త, మేనకోడలు, పిల్లలు, జల్లలు అందరూ చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను, నన్ను ఒక్కడిని మిగిల్చి మోడీ నువ్వు తప్పు చేశావు. మోదీ గారు అతను ఒక్కడిని మిగిల్చింది, అతని చేత మరిన్ని తప్పులు చేయించి జాగ్రత్తగా కేసు బిల్డ్ చేసి అంతర్జాతీయ సమాజం ముందు విత్ ఎవిడెన్స్ తోటి ఇదిగో వీడు అలాంటి వాడు అని చెప్పడానికి చేతకాక వదిలేదు. ఒకసారి కిరణ్ రిజిజు ఏం మాట్లాడో చూద్దామండి. देखिए, आज तो जैसे मैंने कहा एक ब्रॉड इंफॉर्मेशन कंसेंसस सारे पॉलिटिकल पार्टीज को एकजुट में कैसे काम करना चाहिए लोकतंत्र में, और विशेष करके संसदीय परंपरा में, पार्लियामेंट्री डेमोक्रेसी में पीपल्स वॉइस होता है पॉलिटिकल पार्टीज और एमपीज. तो इसलिए सबका वॉइस ऐसे समय में एकजुट आना ही मैं मानता हूं कि ये भारत का सक्सेस है. एस्केलेशन के बारे में कोई कंसर्न्स थे? देखिए, कुछ इंक्वायरीज, कुछ इंफॉर्मेशंस मांगे हैं. रक्षा मंत्री ने कहा है कि ये ऑन गोइंग ऑपरेशन है, इसलिए पूरे एक एक घटना को अलग से ब्रीफिंग या अलग से उसको प्रेजेंटेशन करना सही नहीं है, क्योंकि घटना चल रही है, आप सबको मालूम है, इसलिए उसको उस तरीके से ब्रीफिंग नहीं होते हैं. इसमें पॉलिटिकल पार्टीज का ब्रॉड कंसेंसस के लिए ये बैठक था, इसलिए वैसे ही बैठक चली और संपन्न हुआ. इसलिए मैं सारे पॉलिटिकल पार्टीज को मैच्योरिटी दिखाने के लिए धन्यवाद देना चाहता हूँ. सर, क्या ऑपरेशन सिंदूर अभी भी जारी है सर? वो आपको जैसे मैंने कहा कि ऑपरेशन इस वक्त जो ऑपरेशन सिंदूर का पहला जो स्ट्राइक होने के बाद जो गतिविधि चल रहे हैं उसको लेकर के अलग से ब्रीफिंग करने का अभी परिस्थिति ठीक नहीं है और वैसे नियम नहीं है, इसलिए टेक्निकल ब्रीफिंग या अधिकारियों को नहीं बुलाया. देखिए, फेक न्यूज के बारे में हमारे कई सदस्यों ने उठाया है. जो फेक न्यूज है हमारा देश का एकता को कमजोर करने के लिए कई गलत नैरेटिव्स या फेक न्यूज चलाने का प्रयास कर रहा है. इसका मुद्दा सामने में आया है और हम अपील करना चाहते हैं कि ऐसे समय में कोई फेक न्यूज, गलत तरीके से नैरेटिव कोई अगर चलाते हैं बाहर से देश के अंदर में, तो उसको विश्वास ना करें और कोई भी न्यूज ऑथेंटिक हो तभी इसको विश्वास करें. It is a composite meeting, so रक्षा मंत्री briefed on behalf of the సో government. టెక్నికల్ డీటెయిల్స్ అని కిరణ్ రిజిజు చెప్పారు. దుర్గాప్రసాద్ గారు ఒకసారి మీరు గమనించారు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా వారు మైనారిటీ అఫైర్స్ కూడా చూస్తున్నారు, సీనియర్ పొలిటీషియన్. చాలా బ్యాలెన్స్డ్గా, అంటే మన మంత్రులను పాకిస్తాన్ మంత్రులు మాట్లాడేదానికి తేడా ఎలా ఉంది అని చెప్పడం కోసం శాంతం ఆయన మాట్లాడిందంతా చూపించారు. అయితే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అండ్ గైడెన్స్ కూడా, పర్ఫెక్ట్ గైడెన్స్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ NSA అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాడు మాట్లాడతాడు, ఖ్వాజా ఆసిఫ్, మరి బుర్ర ఎక్కడ పెట్టుకొని వచ్చి మాట్లాడాడో తెలియదు. అది కూడా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఇస్తూ ఏమంటాడంటే, ఇండియన్ సోషల్ మీడియాలో వాళ్ళకి ఎవిడెన్స్ దొరికిందట. ఎవిడెన్స్ వాళ్ళకి దొరకలా, ఇండియన్ సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు ఐన్స్టీన్లు, ఆర్కిమెడిస్లు, పైథాగరస్లు అనమాట. వాళ్ళు కనుక్కొని బయట ప్రపంచానికి చెప్తున్నారు, మా దగ్గర అద్భుతమైన ఎవిడెన్స్ ఉందని చెప్పి చూపించారు. ఏందా అంటే, ది హిందూ క్యారీ అవుట్ చేసిన ఒక ఫేక్ రిపోర్ట్ 5 విమానాలని, భారతదేశానికి చెందిన, భారత రక్షణ శాఖకు చెందిన 5 యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్చేసిందిట. అలా అని దుర్మార్గం ఏంటంటే, లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉన్న కొన్ని మీడియా సంస్థలు కూడా, అంటే విపరీతమైన పాకిస్తాన్ అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఓపెన్గా ఉన్నారు ఈ దేశంలో, లేరనేం కాదు. వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇచ్చేసి, పాకిస్తాన్ జాతీయ దాన్ని ఏమంటారు, నేషనల్ ఐడెంటిటీ కార్డు ఒకటి ఇచ్చి అక్కడ పంపిస్తే బెటర్. వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని ఈయన ఎవిడెన్స్గా చూపించాడు. ప్రపంచం మామూలుగా నవ్వాలి ఆయన్ని చూసి, రకరకాల భాషల్లో రకరకాల పద్ధతుల్లో నవ్వింది. అండ్ వాళ్ళ పార్లమెంట్లోనే వాళ్ళ ఆనరబుల్ ఎంపీస్, సెనేటర్స్, దే హావ్ లాస్టెడ్ అవుట్ ఎట్ హిమ్. నిన్న అది కూడా చూశారు. మనం ఎంత పరిణితితో మన మంత్రి, కేంద్ర మంత్రి రిజిజు గారు మాట్లాడారు. ఏంటి ప్రొవొకేటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మీడియా ఉన్నా కూడా ఇది ఒక కలెక్టివ్ మీటింగ్. ఇది పొలిటికల్ లెవెల్లో ఎలా ముందుకెళ్లాలనే దానికి సంబంధించిన
ఒక సమగ్రమైన సంభాషణ జరిగింది, మాకు లోపల డైలాగ్ జరిగింది. ఎంత మేరకు నేను చెప్పగలను అంతవరకే చెప్తాను. అండ్ ఈ టెర్రరిస్టుల సంఖ్య కూడా ఆయన నిర్ధారించాల, ఆఫీసర్స్ చెప్తారు, ఫైనల్ ఫిగర్ తోటి వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు యూనిటీ తోటి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఖ్వాజా షరీఫ్ మాట్లాడింది కూడా నేను మీరు చూసే ఉంటారు. ఖ్వాజా ఆసిఫ్ అండ్ వాళ్ళ ఆసిమ్ మునీర్ లాస్ట్ మంత్ 17th మాట్లాడాడు. 4 fathers 5 fathers 6 fathers అనుకుంటూ మాట్లాడాడు. 2 nation థియరీ మాట్లాడాడు. అండ్ వాళ్ళు చేసిన త్యాగాలు అంటే మనల్ని చంపి మన రక్తంతో వాళ్ళ నేల తడుపుకోవటాన్ని దాని త్యాగం అని భావించి ఆయన చేసిన త్యాగాలు. ఓవరాల్ పిక్చర్ ఇవాళ వచ్చేసిందండి. కరాచీ పోర్టు తునకలైంది. ఇక గదార్ పోర్ట్ ఒకటే ఉంది, అది చైనా నిర్మించింది, అది వాళ్ళ డబ్బులు. ఒకవేళ అది కూడా ధ్వంసం చేస్తే మన రక్షణ సైన్యం ధ్వంసం చేస్తే జరగబోయేది ఏంటంటే ఉత్పాతమే. మీరేమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు. మీకు సోషల్ మీడియాలో ఉన్నదాన్ని దుర్గాప్రసాద్ గారు సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian అదండి media. ఆయన చెప్పింది. దుర్గాప్రసాద్ గారు చూశారు కదా, ప్రపంచం మామూలుగా నవ్వాలి, 197 దేశాలు నవ్వాయి చూసి. ఒకటండి, నిన్న రాత్రి నుంచి జరుగుతున్న దాడులు చాలా బాగా, అంటే ఇండియన్ త్రివిధ దళాల ప్రజలకి కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా వీరోచితంగా భారత పక్షాన వాళ్ళు చేస్తున్న కృషికి ధన్యవాదాలు.